అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేళ్ళు దాటే అని అంటే కనీసము సెక్రటేరియట్ కూడా దాటలేవు. అందులో కూర్చొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి పేరు పెట్టుకొని అందులో కూర్చొని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అందులో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే అది వేరు. ఏమైనా సభలు ఏర్పాటు చేసిన, సమావేశాలు ఏర్పాటు చేసిన గాడబోయి గవ్వే ఉకదంపుడు ఉపన్యాసాలు దంపుతూ ఉన్నారు. మేము 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు మొత్తం అమలు చేసినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా తెలంగాణ సమాజము ఇలా ఆలోచన చేయాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కనుక మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మనం చూసినాం. పెద్దవ్వ ఈ నెల 2000 పింఛనే తీసుకుంటున్నావు, వచ్చే నెల 4000 పింఛన్ ఇస్తాము అనే వరకు ఆశపడ్డ ముసలవ్వ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇలా యువతలకు స్కూటీలు ఇస్తాము అని చెప్పేసి చెప్పంగానే అయ్యో మనం బస్సులు ఎక్కి పోవడుతుంది, ఇబ్బంది అవుతుంది, కాలేజీకి అందుతలేము, యువతలకు చదువుకునే యువతలకు స్కూటీలు ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మనకు స్కూటీలు వస్తాయి, మంచిగా పోయి రావచ్చు, మనం చదువుకోవచ్చు అని చెప్పేసి ఆశపడ్డ ఒక యువతి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. రైతు భరోసా పైసలు కేసీఆర్ 10,000 బిచ్చమేస్తాడు, మేము అధికారంలోకి వస్తే మీకు 15,000 రూపాయలు ఇస్తాము, కేసీఆర్ 2 పంటలకే ఇస్తాడు, మేము అధికారంలోకి వస్తే 3 పంటలకు ఇస్తాము అని చెప్పేసి చెప్పంగానే ఆశపడ్డ రైతన్న ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. ఇలా మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేసిన పాపాన ఓలేదు. ఆ సక్రమంగా అమలు చేసిందని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే సక్రమంగా అమలు చేస్తారు. సరే, మహిళలు ఫ్రీ బస్సులలో పోతాండ్రు వస్తాండ్రు, కానీ పైసల బస్సులు ఎక్కువ చేసిండ్రు, ఫ్రీ బస్సులు తక్కువ చేసిండ్రు. తక్లీఫ్ అయితే తప్పుతలేదు జనాలు అయితే మస్తు తక్లీఫ్ పడుతూ ఉన్నారు. అటు ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా తక్లీఫ్ పడుతూ ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆర్టీసీలో. కనీసం ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేకపోయింది ఈ శాతగాని సర్కార్. ఇలా కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేవారికల్లా మొత్తం మీద తులం బంగారం కూడా వస్తుంది అని చెప్పేసి ఆశపడ్డ ఓ ఆడబిడ్డను గన్న తల్లి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించింది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హామీలు ఉన్నాయి. ఇలా మహిళలకు 2,500 రూపాయలు లేవు, స్కూటీలు లేవు, 500 రూపాయల గ్యాస్ బుడ్డు లేదు, ఉచిత కరెంటు కొద్దో గొప్ప అరకొర అమలు చేసిండ్రు. తర్వాత చెప్పుకుంటూ పోతే ఇంకా తులం బంగారం లేదు, 4,000 రూపాయల పింఛన్ లేదు, రైతు భరోసా పైసలు లేవు, రుణమాఫీ లేదు. రైతు భరోసా పైసలు ఏప్రిల్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తా అన్నారు. ఇలా కొద్దో గొప్ప 50% పబ్లిక్, 50% రైతులకు ఒక ఎకరా 5 ఎకరాలు ఉంటే 1 ఎకరా. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు పిఎం కిసాన్ యోజన పథకము తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టిందో ఒక బృహత్తరమైన పథకము. ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని పిఎం కిసాన్ యోజన పథకాన్ని అక్కడ పెట్టిండ్రు. దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఎకరానికి 6,000 రూపాయలు పడితే అక్కడ ఎన్ని ఎకరాలు ఉండని 1 ఎకరం పైసలు పడతాయి. అంటే ఎన్ని ఎకరాలు ఉండని 6 నెలల సంవత్సరానికి 6,000 రూపాయలు విడతల వారీగా ఇస్తారు. 2,000 అట్లా పడతాయి. ఇప్పుడు గా పాలసీని ఇక్కడ ఆదర్శంగా తీసుకొని పిఎం కిసాన్ యోజన పథకాన్ని అక్కడ అమలు చేస్తే ఇలా అక్కడ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తా ఉన్నాడా రేవంత్ రెడ్డి అనేది మాత్రం అర్థమైతలేదు. ఎన్ని ఎకరాలు ఉన్నా 1 ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడా మాత్రము అర్థమైతలేదు. ఇవన్నీ పక్కకు పెడితే ఓ సభల బట్టి విక్రమార్క మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇలా ఆయన కేరళ పోయి ప్రచారం చేసుకుంటూ వచ్చి ఇక మరి చూద్దాం రిజల్ట్ ఏ విధంగా వస్తుందో కేరళలో చూద్దాం. కానీ మొత్తం మీద ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చి మీకేమైనా హామీలు అమలు కాలేదు అని డౌట్ అనుమానం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం రాండి, మేము చూపెడతాం ఏ విధంగా హామీలు అమలు చేస్తానో, ఏ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందరికి తీసుకుపోతా ఉన్నామని చెప్పేసి ఆయన అనుబంధ సంస్థల పత్రికలలో వార్తలు వేయించుకుంటాడు. అయితే మొన్న ఒక ముచ్చట మాట్లాడిండు బట్టి విక్రమార్క, దాన్ని మనం షార్ట్ చేసేసినాము. దాని కింద సమాజానికి వదిలేసిన తెలంగాణ సమాజము మీరే ఆలోచన చేసి కింద కామెంట్లలో పెట్టుర్రి. ఓన్లీ నేను యూట్యూబ్ వరకే కామెంట్లు తీసుకున్నా, ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ కామెంట్లు వచ్చినాయి. అవి కూడా చదివే ప్రయత్నం చేద్దాము, మనం ఫోన్లో తీసుకొని దాన్ని చదువుదాము. మొత్తం మీద ఇక్కడ బట్టి విక్రమార్కకు సంబంధించిన వీడియో ఒకటి మనం చేసినాము. ఆ వీడియో ఒకటి మీకు ప్లే చేస్తా, ఒకసారి మీరు చూడుర్రి. ఇగో ఈ వీడియో చేసినాం మనం.
రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తా ఉంటారు. వారి అధికారంలోకి రావడానికి ప్రజలతో కలిసి చెప్పినటువంటి ప్రతి మాటని నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకం కాదు ప్రజలకి సేవకలం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే నేను ఈ రోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికి మనం చెప్తాం. అధికారం అంటే అది ఒక హోదాలో, అధికారం అంటే అందరికి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్ లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం రెండు సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారెంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా చెప్పగలుగుతాం. ఈ రోజుల్లో మన బట్టి విక్రమార్క సార్ చెప్పిన ముచ్చటినాక నాకైతే నవ్వాలను ఏడవాలను అర్థం కాలేదు. ఇక మన తెలంగాణ సమాజానికి ఏమనిపించిందో ఒకసారి మన బట్టి సార్ మాటలు విన్నాక కింద కామెంట్లలో పెట్టింది. ఒకసారి మీకు ఒక రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ రైట్ ఏం చెప్పిండు? మాది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, 99% హామీలను అమలు చేసిన ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాడు. అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క గ్యారంటీని కూడా వదిలిపెట్టకుండా 100 రోజులలోనే గ్యారంటీలన్నీ అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు వీళ్ళే. మరి అప్పుల కుప్ప అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీ మాటలు ఉన్నాయి. మరి ఈ హామీలన్నీ యాడికేలా అమలు చేస్తారంటే ఈ మేధావి వర్గానికి చెందినోళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంత్రులుగా ఎలుగుతున్నోళ్ళే ఏం మాట్లాడిరు? కొన్ని టీవీ ఛానళ్ళల్లో కూర్చొని నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో మాకు తెలుసు, ఆర్థికంగా నిధులను ఏ విధంగా సమకూర్చుకోవాలో మాకు తెలుసు, మాకేం నేర్పక్కర్లేదు, మమ్మల్ని మించిన తర్వాతనే ఎవరైనా మేము వాళ్ళకు మించి నిధులు సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నా ఆ భూములు మింగాలే, అమ్మాలే, కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం చేతికిచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనేది మాత్రం ఇక్కడ వాస్తవం. అమలు చేసినావు బట్టి సారు? నువ్వు 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేసినావు? గడప తిరిగి ఇలా అదే సభా వేదికగా మాట్లాడగలిగినవు, చుట్టూ పోలీసు పహార బందోబస్తును పెట్టుకొని మాట్లాడగలిగినవు. ఇలా గడపకు పోయి నువ్వు హామీలు అమలు చేసినావా బట్టి సారు? హామీలు అమలు చేసినాం మేమని చెప్తాన్నా, మీకు అమలైనాయి అని చెప్పేసి అడిగే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఒక్కరికన్నా ఉన్నదా అని చెప్పేసి ఇలా మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం అమలు చేసినావు బట్టి సార్? నువ్వు రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నది నీకు. కోపం ఉంటే రేవంత్ రెడ్డిని ఇంకో ఇండైరెక్ట్గా అది చేసుకోవచ్చు. పాపం రేవంత్ అన్న ముఖం చూసిండ్రా? బట్టి గారు మాట్లాడుతూ ఉంటే మన కుర్చీ కింద ఏదో అన్కంఫర్ట్గా ఉన్నట్టు పాపం అటు ఇటు మసులుతా ఉన్నాడు. అనద్దు, ఒక ముండ్ల కంప మీద కూర్చున్నట్టు అటు ఇటు మసులుతా ఉన్నాడు. ఎక్కడ అమలు చేసినావు? ఇదే ప్రజాక్షేత్రంలో తిరిగి చెప్పగలుగుతావా నువ్వు? ఒకవేళ ఇదే ప్రజాక్షేత్రంలో తిరిగి చెప్తా ఉంటే మేము అమలు చేసినామని చెప్పేసి మీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎందుకు నిలదీస్తూ ఉన్నారు? మిమ్మల్ని కూడా నిలదీసిన సందర్భాలు ఉన్నాయి కదా. వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూలగొట్టి పేదల రోడ్ల మీద వాడేసినావు కదా. ఇయ్యల్లా చెప్పగలుగుతావా? ఏ ఒక్క ఊరు సరే నీ నియోజకవర్గంలోనే తిరుక్కుంటా ఈ 99% హామీలను మేము అమలు చేసినామని చెప్పే ధైర్యం నీకున్నదా బట్టి సారు అని చెప్పేసి ఇలా మేము నిలదీస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. చెప్పగలుగుతారా మీరు సమాధానం? నేను ప్రజలను కోరినా తెలంగాణ సమాజమా మీరే ఆలోచన చేయండి, ఆలోచన చేసి కింద కామెంట్లలో పెట్టుర్రి అని చెప్పేసి మాట్లాడినా. ఇక్కడ శ్రీసాయి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. ఇగో అందుకే బట్టి దుమ్ము దులిపిన పబ్లిక్ అని పెట్టిన. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదా? ఇది వాస్తవం, వాజీబైన ముచ్చట. మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు తంగేలు దాటుతలేవు అంటే ఇదే. ఇచ్చిన గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీల తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయింది, ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడ్డది. అయినప్పటికీ వరుసగా 4 నెలలు అయినప్పటికీ కూడా ఇంత గొప్పలు ఎట్లా చెప్పుకోగలుగుతుండ్రు మీరు? కొన్ని జాగాలలో తిండికి ఏడవాల్సిన పరిస్థితి. ఇక ఇక్కడ గట్టయ్య అని చెప్పేసి మాకు షేమ్గా ఉంది వినటానికి. దొంగలు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ అని చెప్పేసి ఒక పర్సన్ పెట్టిండ్రు. ఇక పల్లె నరసింహులు గౌడ్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలంటే నాయకులకు ఇంత చులకనా? ఏం చెప్పినా అన్ని మూసుకొని జై కొట్టాలనే భావన.
డప్పు కొట్టుకోండ్రి బట్టి గారు. తాము ప్రజలను ఏ విధంగా మోసం చేశారో అబద్ధాలను కూడా గంభీరంగా చెప్పుకొచ్చిండ్రు. మీరు 99% అమలు సంగతి ప్రజలు చూసుకుంటారు అని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కంపల్సరీ చూసుకుంటారు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. రైట్గా కేశావత్ దుంపల అని చెప్పేసి సిగ్గులేని కాంగ్రెస్ నాయకులు అబద్ధాన్ని కూడా ఎంత నిర్భయంగా చెప్తారు అని చెప్పేసి. సంజీవ్ పోటీ అని చెప్పేసి మూసుకుంటే బాగుంటుంది బట్టి గారు. ఇక కాత్యాయిని ఏలూరు ఆలూరే రైట్ దట్ ఐ థింక్ వాట్ యూ అని చెప్పేసి ఒకటి పెట్టిండ్రు. వీర వసంత్ రాజ్ అని చెప్పేసి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి పెట్టిండ్రు. ఇంకొకటి గ్యారంటీస్ టోటల్ 0 సంతోష్ ప్రకాష్ అని చెప్పేసి ఒక కామెంటు. గ్యారంటీలు ఆల్ 0. మీకు మీ క్యాబినెట్కి సిగ్గు లేదు దొంగ మాటలు చెప్పటానికి అని చెప్పేసి మహమ్మద్ రఫీ అని చెప్పేసి రఫీద్దూన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి. ఇక విశ్వమాలం అని చెప్పేసి తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు జై తెలంగాణ అని కూడా అనలేదు. ఇంకా తెలంగాణకు ఏమి చెప్తారో ఆలోచించండి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి. ఇక పద్మజ అని చెప్పేసి చీచి ఏం మనిషివిరా బట్టి విక్రమార్క అని చెప్పేసి ఆమె పెట్టింది వాళ్ళు పెట్టిరు ఒకటి రైట్. రమావత్ దసరా అని చెప్పేసి నవ్వకు ఏడవకు రోడ్డు మీద తిరుగు మేడం గారు బట్టి కరెక్ట్ జయమంట. ఏమో మరి వాళ్ళ కుటుంబానికి ఒకరికి హామీలు అమలైనయేమో తెలియదు కానీ మొత్తం మీద నేను నవ్వద్దట ఏడవద్దట రోడ్డు మీద తిరగన్నట. సరే ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం, బట్టి మాటలలో ఎంతో వాస్తవం ఉన్నది అని చెప్పేసి అడుగుతున్నాం. మీరే కింద కామెంట్లలో పెట్టింది. ఇక నా మీద నీకు కోపం ఉన్నదేమో తిట్టుకో నాకేం బాధ లేదు కానీ రైట్. ఇక 99% అమలు కాలే 1% అమలు చేశారా మీరు అని చెప్పేసి శంకర్ కాగ్నే అని చెప్పేసి ఒకటి. అశోక్ కుమార్ అని చెప్పేసి వాట్ యూ డిడ్ హ్యావ్ యూ ఫుల్ఫిల్డ్ యువర్ ప్రామిసెస్ గివెన్ బై యువర్ పార్టీ డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లిజన్ ద షేమ్ఫుల్ స్పీచెస్ యాజ్ దే ఆర్ నాట్ ఫూల్స్ అని చెప్పేసి పెట్టిండు. ఇంకొకటి ఇక కుమారస్వామి అని చెప్పేసి మేనిఫెస్టో అమలు చేసినారా బట్టి అని చెప్పేసి. ఇక రమేష్ చల్లా ఏమి చెబితిరి అని చెప్పేసి. ఇక చినపాక శ్రీను అని చెప్పేసి ఇక బంజాయి ఏతుల మాటలట. సంతోష్ ప్రకాష్ అని చెప్పేసి 100 - 1% 99% ఈక్వల్ టు 0 వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసి. ఇక టీకే చిన్న అని చెప్పేసి ఒకసారి పెట్టుకో నువ్వే అవి ఆ ఆడియోలు పెట్టుకో వస్తాయి కదా వీడియోలు అని చెప్పేసి. సరే బూతులు పెడతారు పెట్టుకొని. మీకు సీఎం మీద కోపం ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఇగో ఇవన్నీ అన్ని దొంగ మాటలు అని చెప్పేసి. ఇందులో 32 కామెంట్లు వచ్చినాయి. 32 కామెంట్లలో 2 కామెంట్లు నన్ను తిట్టుకుంటా పెట్టిండ్రు. సరే పెట్టుకొని నాకేం బాధ లేదు కానీ మొత్తం మీద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాము. అయితే మీకు అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆ మధ్యలో కూడా ఆడియో కాల్ బూతులు పెట్టిండ్రు. మనం ఏమైనా పట్టించుకున్నామా? ఏం పట్టించుకోలేదు. మన ఎజెండా వేరు, మన లక్ష్యం వేరు. మొత్తం మీద బట్టి విక్రమార్క దుమ్ము దులిపింది అనుకోని ఇక ఫేస్బుక్లో బోలెడని కామెంట్లు వచ్చినాయి. దాదాపు 200 పైచులకు కామెంట్లు వచ్చినాయి ఫేస్బుక్లో. మొత్తం 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసిరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు తప్ప అమలైన 99% గ్యారంటీలు అని చెప్పేసి ఏ ఒక్కరి నోటి నుంచి కూడా రాని పరిస్థితి వస్తలేదు. ఏ ఒక్కరి నోటి నుంచి కూడా 99% హామీలు 99% హామీలు అమలు చేసిండ్రు బట్టి గారి మాటలతో మేము ఏకీభవిస్తున్నామని చెప్పేటోళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. అయ్యా మీరు చెప్తుండ్రు కదా బట్టి గారు, నేనేమంటున్నా అంటే సరే 99% హామీలు అమలు చేసిరు అని అన్నారు కదా, మరి ఎక్కడా సంపూర్తిగా కనబడతలేవు. ఆ ఉన్న హామీలన్నీ ఆ 1%లోనే మిగిలిపోయినాయేమో. 99% హామీలల్లా అమలు చేయొద్దని కంకణం కట్టుకొని 1%లో కంప్లీట్ చేద్దామని అనుకున్నారేమో. చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాం సార్, ఆ 1% కూడా తొందరలో అమలు చేయండి. ఇచ్చిన 6 గ్యారంటీలలో మీరు అమలు చేసింది ఆ 99% పక్కకు పెడితే ఆ 1%లో ఈ 6 గ్యారంటీలు అన్నీ ఉన్నాయి. ఆ 1% తొందరగా అమలు చేయండి, బాగుంటుంది రైట్. మొత్తం మీద ఇది అబద్ధాన్ని కూడా ఇంత ధైర్యంగా గంభీరంగా చెప్పచ్చు అని చెప్పేసి బట్టి విక్రమార్కను చూసిన తర్వాతనే అర్థమైంది, రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే అర్థమైంది. కనీసం కంసేకం ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఏ విధమైన చర్యలు లేవు, ఏ ఒక్క పథకం లేవు, ఏ ఒక్క హామీ లేదు.
కానీ మాటలు మాత్రం ఇగో ఇట్లా అది చేస్తూ ఉన్నది, మాటలు మాత్రము ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక సోషల్ మీడియా వేదికగా బట్టి విక్రమార్కకి ఇచ్చి పడేసిండ్రు తెలంగాణ పబ్లిక్. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.